ఇవాటి ముఖ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి తనూజ గివ్ అప్ ఇవ్వటం కరెక్టా కాదా? సెకండ్ ఫైనలిస్ట్ ఛాన్స్ వచ్చి కూడా లాస్ట్ మినిట్ లో ఒక్క 3 lakhs కోసం గివ్ అప్ ఇవ్వటం అనేది ఇట్స్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ వచ్చేసరికి డెమోన్ నాకు అసలు ఎంత బాగా నచ్చాడంటే భలే ఎంటర్టైన్ చేశాడు నాకు ఈ వీక్ అంతా. చాలా చాలా బాగా నచ్చాడు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ది, నాగార్జున గారు ఈ వీక్ నేను ఎవరిని ఏం అన్ను అని చెప్పి సైలెంట్ గా చిన్న గేమ్లు పెట్టి ఆ గేమ్ మధ్యలో అందరికి బ్యాండ్ వేసాడు అనమాట. సో వాటన్నిటి గురించి లైన్ గా అన్నిటిగా దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు హలో గైస్, నా పేరు సన్నీ, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ ఒపీనియన్స్. ప్లీజ్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఆ బెల్ ఐకాన్ ని గట్టి కొడితే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో లైన్కి వెళ్ళిపోదాం, అసలు ఏం జరిగిందని దాని గురించి. ఫస్ట్ తనుజ గురించి మాట్లాడుకుందాం, అదే మెయిన్ టాపిక్ కాబట్టి. సెకండ్ ఫైనలిస్ట్ అనేది ఇవ్వటం, గివ్ అప్ ఇవ్వటం కరెక్టా కాదా అంటే నా ఉద్దేశం, మై ఓన్లీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే నేను సోషల్ మీడియా అన్ని చూశాను, అంతా ఏది ఎక్కువ వినిపిస్తుందో ఒక అర్థమవుతుంది. బట్ స్టిల్ నా ఒపీనియన్ వచ్చేసరికి ఇట్స్ రాంగ్ అండి. నేను నిజం చెప్తున్నా, ఇట్స్ రాంగ్. ఎందుకంటే 1 week అంతా ఒక గేమ్స్ అని హీటెడ్ మూమెంట్ పెట్టి బిగ్ బాస్ అంతమంది చేత గేమ్స్ ఆడిపించి లీడర్ పొజిషన్స్ అన్ని మార్పించి అటుకి ముందుకి ఇటు వెనక్కి అని చేపించి అందరు ఎమోషన్స్ తో ఆడుకొని అంతలా గొడవలు పడి, అంటే బంధాల దగ్గర కూడా తెగిపోయే బంధాల దాకా వెళ్ళిపోయినాయి. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు బర్నీ గారికి సుమన్ గారికి అస్సలు ఇంతవరకు ఒక గొడవ రాలేదు, కానీ ఫస్ట్ టైం ఈ వీక్ లో ఆ బాల్ క్యాచింగ్ టాస్క్ లో గొడవ వచ్చింది. ఆ సంజన గారికి ఇమాన్యుయల్ కి ఎంత బాండ్ ఉండే వాళ్ళు ఈ వీక్ అంతా మాట్లాడుకోలేదు. సో అంత హీటెడ్ టాస్క్ జరిగిన తర్వాత సింపుల్ గా నేను గెలిచిన తర్వాత నాకు ఆ 3 లక్షలు నేను తీయాలనుకోవట్లేదు విన్నర్స్ డబ్బుల్లో నుంచి, సో నాకు సెకండ్ ఫైనలిస్ట్ అవసరం లేదని చాలా సింపుల్ గా వదిలేసినట్టు అనిపించింది నాకు. కొంచెం ఆలోచించి అంటే బయటకు వచ్చి వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకొని చెప్తానని చెప్పినా కూడా, లేకపోతే ఇంకోటి ఏమైనా చేసినా చాలా బాగుండేది. అక్కడ అసలు ఏది జరగకుండా ఇవాళ నాగార్జున గారు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఒకవేళ 3 లక్షలు ప్లస్ చేస్తానంటే దాని ఉద్దేశం ఏంటి, అప్పుడు తీసేసుకుంటావా అంటే తీసుకుంటానంది. సో సింపుల్. అక్కడైతే ఆ మనీ గురించి ఆలోచించింది తప్ప ఓటింగ్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచించలేదు. అంటే ఓటింగ్ తేలుతుంది ఆ తనుజ, అందుకనే ఆ అమ్మాయి సెకండ్ ఫైనలిస్ట్ వదిలేసుకుంది అని అనుకుంటుంది అయితే దట్స్ వెరీ రాంగ్. ఇవాళ తెలిసింది రాంగ్ అని. అంటే ఇప్పుడు ఆ సండే ఎపిసోడ్ లో ఆ అమ్మాయి నాగార్జున గారితో మాట్లాడిన తర్వాత అర్థమైంది దట్స్ వెరీ రాంగ్ అని చెప్పేసి. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం కాదు ఆమె ఆలోచించింది, ఓన్లీ జస్ట్ మనీ గురించి ఆలోచించింది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను, విచ్ ఈస్ వెరీ 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 రాంగ్ అండి. అండ్ కళ్యాణ్ ఆడ గొడవ పడటంలో, కళ్యాణ్ అక్కడ కోపపడటంలో అయితే తక్కువే అస్సలు లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి, మీరు మధ్య మధ్యలో కొన్నిసార్లు లైవ్ చూసినా లేకపోతే సోషల్ మీడియా కొన్ని క్లిప్స్ చూసినా, గో గేమ్ పెట్టండి బిగ్ బాస్, ఆ అమ్మాయిని అక్కడ నుంచి పెడతాను, ఆ అమ్మాయిని అలా టాప్ లో పెడతాను నేను అమ్మాయిని అని చెప్పేసి చాలా సార్లు అమ్మాయి కోసం రూట్ చేసాడు అనమాట. ఆ అమ్మాయికి ఒక స్ట్రాటజీస్ చెప్పేసి ఆ అమ్మాయి కోసం డెమోన్ తో పోరాడి ఆ డెమోన్ పాయింట్లను తనుజాకి ఇప్పించి తర్వాత తనుజా కూర్చొని నువ్వు వెళ్ళి బర్నీ గారిని అడుగు దాన్ని తీసేయొద్దని చెప్పేసి, ఎందుకంటే బర్నీ గారి చేతిలో ఉంది నీ గేమ్, ఆయన కానీ సంజన గారు ఇద్దరు కలిసి ఆడారంటే నీ గేమ్ పోతుంది, సో అది దాని గురించి వెళ్ళి బర్నీ గారిని అడుగు అని చెప్పేసి. సో ఇదంతా తప్పని పడ్డాడు తనుజా కోసం, నువ్వు ఇలా ఆడు అలా ఆడు ఎలా ఆడు అని చెప్పేసి. సో లీడర్ బోర్డ్ పొజిషన్ లో తనుజా హైయెస్ట్ పొజిషన్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో అందుకని అంత కోపం పడ్డాడు. అంత సింపుల్ గా అంత ఈజీగా ఒక 3 లక్షల కోసం, జస్ట్ 3 lakhs కోసం నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ వదిలేసుకోవడం అనేది చాలా చాలా రాంగ్ థింగ్ అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అండ్ అక్కడ తను అన్న మాటలు నాకు ఎందుకో అంటే ఒకలాగా అనబోయి ఇంకోలాగా అన్నాడేమో అనిపించింది. అంటే ఆ కోపంలో వచ్చిన మాటలు అనిపించింది, లైక్ ఆ 3 లక్షలు నువ్వు బయటకు వెళ్ళి లేవలేవు మాకు అని చెప్పేసి. అది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. అంటే ఆ డబ్బుల కోసం క్యాలిక్యులేట్ చేసి 3 లక్షలు మాకు ఇవ్వవు అని చెప్పేసి అనేది నాకు ఎందుకో కళ్యాణ్ నుంచి రాంగ్ వర్డ్స్ అనిపించింది. బట్ స్టిల్ దాని అనుకున్న ఎమోషన్ మనం అర్థం చేసుకోవాలి, ఆ మాటలు అర్థం చేసుకోకూడదు. ఎమోషన్ వచ్చేసరికి కోపంగా ఉన్నాడు, చాలా 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 కోపంగా ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఎందుకంటే సెకండ్ ఫైనలిస్ట్ అనేది చాలా ఈజీ థింగ్ కాదు, ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. అంటే నీకు ఇంకా ఇమీడియట్ వచ్చేసి సెకండ్ ఫైనలిస్ట్ టాప్ 5 లో టాప్ 2 ప్లేసెస్ మనం ఫిక్స్ అయిపోయాం. ఒకటి కళ్యాణ్, నెక్స్ట్ వచ్చేసరికి తనుజా అని చెప్పేసి. బట్ స్టిల్ నేను ఓటింగ్ వెళ్తాను అంటే అమ్మాయికి తెలుసు ఓటింగ్ లో తను ఫస్ట్ ఉంటుంది, తను ఖచ్చితంగా టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అని తనకి మైండ్ లో ఉంది. బట్ స్టిల్ నేను ఓటింగ్ తో వెళ్తాను అనేది నాకు ఎందుకో అక్కడ తనుజా కొంచెం స్ట్రాటజీ ఆలోచించి నేను ఇప్పుడు ఒకవేళ డబ్బులు తగ్గించానంటే జనాలు నన్ను సెల్ఫిష్ అనుకుంటారేమో అని అంత క్యాలిక్యులేట్ చేసి చేసిందేమో అనిపించింది నాకైతే. బట్ జనాలు అయితే ఎవరు అనుకుంటున్నాను నేనైతే. సో నా ఉద్దేశం ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ అయితే దట్ స్ట్రాంగ్ అండి. ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ ఏదో బింగో గేమ్ అంటే ఆ ఫ్రైడే రోజు కాబట్టి జస్ట్ అన్ని ఈ స్పాన్సర్ టాస్క్ లో ఉండే. ఫస్ట్ బింగో గేమ్ ఆడారు, దాంట్లో కొంచెం అంటే
ఎవరెవరికి ఏమి ఇచ్చారు జస్ట్ సింపుల్ ఫాస్ట్ గా చెప్పేస్తాను. స్మూత్ కిల్లింగ్ క్రీమీ అని చెప్పేసి, అంటే చాలా నీట్ గా మాట్లాడతాడు, స్మూత్ గా మాట్లాడతాడు, చాలా నీట్ గా డీల్ చేస్తాడని చెప్పి కళ్యాణ్కి ఇచ్చింది తనుజ. నెక్స్ట్ సాల్టీగా స్లేయింగ్ గా ఉంటాడని చెప్పి బర్నీ గారు వెళ్ళి సుమన్ గారికి ఇవ్వటం. నెక్స్ట్ థ్రిల్లింగ్ టొమాటో, అంటే ఈ సీజన్ అంతా థ్రిల్స్ ఇచ్చిందని చెప్పేసి డెమోన్ వెళ్ళి సంజన గారికి ఇవ్వటం. తర్వాత స్పైసీ, బాగా స్పైసీగా చాలా ఏంది అందాన్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేశాడు ఆడ కొంచెం. అంటే మళ్ళీ కోపం అంటేనే మళ్ళీ తిట్టిద్ది, మళ్ళీ ఏంది అలిగిద్దామని చెప్పేసి. సో అది వచ్చేసరికి ఇమాన్యుయల్ తనుజాకి ఇవ్వటం. తర్వాత కిల్లింగ్ మళ్ళీ సేమ్ కళ్యాణ్కి ఏదో వచ్చిందో కిల్లింగ్ సాసీ స్మూత్ క్రీమీ అని చెప్పేసి సేమ్ అదే మళ్ళీ ఇమాన్యుయల్కి ఇచ్చాడు, కళ్యాణ్ ఇమాన్యుయల్కి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరి బ్యాంగింగ్ బటర్ అని చెప్పేసి డెమోన్కి ఇచ్చాడు. దట్స్ వెరీ పర్ఫెక్ట్ అనమాట డెమోన్కి ఇవ్వడం. సో అది బింగో టాస్క్ వచ్చేసరికి. నెక్స్ట్ మారుతి సుజుకి టాస్క్ జరిగింది. అది కొంచెం జోగా జరిగినా నాకు అక్కడ కొంచెం లాజిక్ ఏంటి అని అర్థమవుతుందంటే, ఈ లెఫ్ట్ ఉన్న వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే లెఫ్ట్ పరిగేటప్పుడు, రైట్ పరిగెట్టేటప్పుడు ఏంటంటే ఈజీగా వచ్చేసి ఒక టర్నింగ్ తీసేసుకోవచ్చు. టర్నింగ్ తీసుకున్నప్పుడు కార్ కి దగ్గరికి వెళ్తాం, డిక్కీ దగ్గరికి. ఈ లెఫ్ట్ కు ఉన్న వాళ్ళకి ఎలా అవుతుంది అంటే లాంగ్ అవుతుంది అనమాట. ఆడికి వచ్చి వాళ్ళు ఇలా టర్న్ ఇస్తున్నప్పటికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో దాని వల్ల కళ్యాణ్ అన్నిసార్లు ఓడిపోయారు. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ అండ్ సుమన్ గారు ఆడిన తర్వాత కూడా, ఆడిన గేమ్ లో కూడా సుమన్ గారికి గెలవడానికి మెయిన్ రీజన్ ఆయన రైట్ ఉండటం వల్ల చాలా ఈజీగా వచ్చాడు, ఈజీ టర్న్ తీసుకున్నాడు, అది పట్టేసుకున్నాడు. అంటే ఆ టర్న్ లను పట్టేసుకోవచ్చు ఫ్లాగ్స్ ని. బట్ లెఫ్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మొత్తం వచ్చి టర్న్ తీసుకొని వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి చేయబెట్టాలన్నమాట. సో దట్స్ ద డిఫికల్ట్ టాస్క్. బట్ డెమోన్ అయితే చాలా చాలా బాగా ఫాస్ట్ గా పరిగెత్తాడు. దట్స్ మనం అప్రిషియేట్ చేయాలి డెమోన్ ని, చాలా బాగా ఆడాడు. సో అది కొంచెం ఫనీగా జరిగింది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు ఫస్ట్ పొగిడింది బర్నీ గారిని, ఫైనల్లీ కెప్టెన్ అయ్యా అని చెప్పి. బట్ దీన్ని అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఏమి పెద్ద ఏదో గేమ్ ఆడి కెప్టెన్ ఆయన అంత ఏం లేదు అక్కడ. జస్ట్ ఊరికే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అందరూ అయ్యారు, ఒక్కడే అవ్వలేదు అనే ఒక ఉద్దేశంతో ఇచ్చారు బిగ్ బాస్. సో బట్ స్టిల్ ఇట్స్ లైక్ ఎలా అయిపోయిందంటే తన కూతురి ఒక డ్రీమ్ కాబట్టి, అది హౌస్ లో ఒక కెప్టెన్ గా చూడాలని చూశారు కాబట్టి అయ్యాడు. సో దట్స్ వెరీ గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ బర్నీ గారికి. సో మనం ముందు బిగ్ బాస్ ని అప్రిషియేట్ చేయాలి ఇచ్చినందుకు మంచిగా. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాని అప్రిషియేట్ చేసే సెకండ్ ఫైనలిస్ట్ గా దుమ్ము దులిపో చాలా 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 బాగా ఆడాడు. ఎందుకంటే ఆమె పాపం ఏడుస్తూ కూర్చుంది అనమాట, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు అని చెప్పేసి. బట్ ఆల్రెడీ ఆయన చెప్పాడు, నువ్వు లోపలికి కన్ఫెషన్ రూమ్ లోపలికి వెళ్ళినప్పుడే అప్రిషియేట్ చేశారమ్మా, నువ్వు అది వినిపించుకోవట్లేదు అని చెప్పేసి. సో అప్రిషియేట్ చేసే తనుజాని. డెమోన్ అండి ఎంత బాగా ఆడుతున్నాడంటే ఈ వీక్, నేను ఇప్పటికీ చెప్తాను, మార్క్ మై వర్డ్స్, ఒక్కవేళ రీతు అనే ఒక ఫేక్ ట్రాక్, నేను ఇప్పటికీ చెప్తాను ఫేక్ ట్రాక్ అని, ఒక రీతు అని ఒక ఫేక్ ట్రాక్ అనేది లేదు అని అంటే డెమోన్ కి, నేను ఇప్పటికీ చెప్తున్నాను కప్పు కొట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అంటే విన్నర్ మెటీరియల్ దగ్గరికి వెళ్ళేవాడు డెమోన్. ఇప్పుడు కొంచెం దూరంగా ఉండటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రీతు అని చెప్పొచ్చు. అంటే రీతు అనే పర్సన్ కాదు, రీతుతో ఉన్న రిలేషన్షిప్, ఆ బాండ్, దానివల్ల ఆ అబ్బాయి చాలా చాలా వెనకబడ్డాడు. లేదంటే గేమ్స్ కి గేమ్స్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, నాకైతే పిచ్చగా నచ్చేసాడు అనమాట ఈ వీక్ అయితే. అంత బాగా ఎంటర్టైన్ చేశాడు. ఆ స్లాంగ్ తో కానీ, మాట్లాడటం కానీ, అందరితో కలవడం కానీ, ప్రతిదానికి జోక్స్ వేయడం కానీ, తనుజాతో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ కానీ, లేదంటే గేమ్స్ ఆడేటప్పుడు ఫన్ కానీ, నేను ఇప్పటికీ ఆ బాల్ టాస్క్ అదేందని అట్లా వెళ్ళిపోయింది, అది ఆ లాస్ట్ బాల్ వెళ్ళిపోయింది కదా, అదేందని అట్లా వెళ్ళిపోయింది అని చెప్పేసి అలా ఒక చిన్న ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చూడటం కానీ, దిస్ ఈజ్ ఆల్ పీక్స్ ఆఫ్ డెమోన్ అనమాట. చాలా చాలా ఫ్రీగా అయ్యాడు, చాలా సేమ్ నాగార్జున గారు చెప్పినట్టు చాలా చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాడు, చాలా ఫ్రీ అయ్యాడు. సో ఇలాంటి డెమోన్ మన ఫస్ట్ వీక్ నుంచి చూస్తుంటే, ఇప్పుడు చెప్తున్నా హీఈస్ ద విన్నర్ మెటీరియల్. బట్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు, స్టిల్ ఈజ్ ఇన్ రేస్. సో చూడాలి ఈ వీక్ ఎలా ఉంటాయి ఓటింగ్ ప్యాటర్న్స్. బట్ మాక్సిమం మనకి తెలిసినంత వరకు అయితే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఆర్ ఫిక్స్. తనుజ కానీ, కళ్యాణ్ కానీ, ఇమాన్యుయల్ కానీ, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారని. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ కు కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సంజన గారు ఒకవేళ అవుట్ ఆఫ్ ది రేస్ అయి ఉంటే, అంటే అవుట్ అయిపోయి ఉంటే సంజన గారు ఓట్లన్నీ ఇమాన్యుయల్ కి పడేది. సో ఇమాన్యుయల్ కి కొంచెం అడ్వాంటేజ్ వచ్చేది, ఎందుకంటే ఇమాన్యుయల్ అండ్ సంజన గారు మ్యూచువల్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి సంజన గారు కూడా టాప్ 5 లో ఉన్నారు కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ఇమాన్యుయల్ అనమాట, కొంచెం డిఫికల్ట్. బట్ డెమోన్ ఈజ్ ద 4th పొజిషన్ లో ఉంటాడు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు. సో అదే అంటున్నా, ఒకవేళ మంచిగా ఆడి ఫ్రీగా ఉండుంటే 4th పొజిషన్ నుంచి ఖచ్చితంగా ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఆ ప్లేస్ లో ఉండేవి, అంత హై ఛాన్సెస్ ఉండేవి. బట్
ఇంక లేట్ అయిపోయింది డెమోన్కి. నెక్స్ట్ సరికి గ్రీన్ ఫ్లాగ్ అండ్ రెడ్ ఫ్లాగ్. దీంట్లోనే ఈ గేమ్ అని చెప్పి నాగార్జున గారు మధ్య మధ్యలో అందరికి ఇవ్వాల్సిన కోటా ఆఫ్ వార్నింగ్స్ కానీ కోటా ఆఫ్ సజెషన్స్ కానీ అన్ని ఇచ్చేసారు అనమాట. దాని గురించి నీట్గా వెళ్దాం. ఫస్ట్ సంజనా గారికి ఇచ్చారు. సంజనా గారు గ్రీన్ ఫ్లాగ్ ఇమాన్యుయల్ వేశారు, రెడ్ ఫ్లాగ్ వచ్చి తనుజ వేశారు. నేను రెడ్ ఫ్లాగ్ ఓకే కానీ గ్రీన్ ఫ్లాగ్ ఇమాన్యుయల్ ఏందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ వీక్ వరకు చూసుకుంటే ఎక్కడ వాళ్ళు మాట్లాడుకుంది లేదు, వాళ్ళు ఒక్కొక్క ట్రస్ట్ ఉంది లేదు. బట్ లవ్ అనేది ఈచ్ ఫర్ ఎవరి ఇద్దరికి ఉంటది ఖచ్చితంగా. బట్ ట్రస్ట్ అనేది నమ్మకం కదా, ఆ నమ్మకం పోయింది కదా ఈ వీక్ ఖచ్చితంగా. నిజంగా మనం ఆలోచిస్తే అంటే ఇమాన్యుయల్ పేరు చెప్తారని తనుజ సంజనా గారు అనుకోలేదు, సంజనా గారి పేరు చెప్తారని తను ఇమాన్యుయల్ అనుకోలేదు కదా. సో ఇక్కడ ట్రస్ట్ పోయేసరికి మళ్ళీ ఇప్పుడు ట్రస్ట్ అనే పేరు రాగానే మళ్ళీ ఇమాన్యుయల్ అని పెడతాం అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. తనుజ ఇస్ ఆబ్వియస్ ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ తను ఇచ్చిన రీజన్ కూడా వ్యాలిడే. ఎందుకంటే అక్కడ తనుజ గేమ్ స్కిప్ చేయటం ఆమె ఈగోకు తీసుకొని, అంటే సంజనా గారు మారిస్తే నేను మార్చలేను ఒక ఈగోకు పోయి అలా అని మాట్లాడింది. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు తనుజ ఈ సంజనా గారు తనుజ విషయం తర్వాత మాట్లాడదాం చిన్నగా. నేను దాని గురించి చెప్తా ఇంకో కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను దాని గురించి. అక్కడ తనుజ ఒక మిస్టేక్ చేసింది దాని గురించి మాట్లాడక. నెక్స్ట్ బర్నీ గారికి వచ్చింది. బర్నీ గారు గ్రీన్ ఫ్లాగ్ ఆబ్వియస్ సుమన్ గారు. సో వాళ్ళ వీడియో వేసారు అండి. ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ గురించి మాట, రెడ్ ఫ్లాగ్ వచ్చేసరికి డెమోను. ఇది కూడా ఆబ్వియస్. ఎట్లా అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి ఒక పోటీతత్వం అయితే ఉంది. అంటే వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు బిగ్ బాస్ వెళ్లే ముందు ట్రైన్ చేసి పంపించారు. ఎట్లా అంటే స్టార్టింగ్ మీరు ఫస్ట్ రోజు మీరు గమనిస్తే పుషప్స్ ఛాలెంజ్ పెట్టారు డెమోన్ కి అని బర్నీ గారికి. ఇంకా అక్కడి నుంచి వీళ్ళిద్దరికి ఫిక్స్ అయిపోయారు అనమాట. నాకు నువ్వే పోటీ, నీకు నేనే పోటీ అన్నట్టు వాళ్ళిద్దరు అక్కడి నుంచే రైవల్స్ లా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. సో ఇట్స్ ఆబ్వియస్ డెమోన్ పెడతాం బర్నీ గారు. ఇక్కడ సుమన్ గారి బర్నీ గారు వీడియో వేశారండి. నాకైతే ఎంత ప్యూరెస్ట్ బాండ్ రా అనిపించింది. ఎందుకంటే మిగతా ఏ బాండ్ చూసుకున్నా ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్ ఉంటది, లేకపోతే గొడవ ఉంటది, లేకపోతే ఏదో ఒకటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్ రీతు తీసుకున్నా వాళ్ళకి ఆ బెడ్ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఇష్యూ ఉన్నా, లేకపోతే వాళ్ళు అప్పుడప్పుడు అరుచుకుంటారు, గోలగోలు చేసుకుంటారు, ఆ ఇష్యూస్ ఉన్నాయి. కళ్యాణ్ తనుజాన కూడా కళ్యాణ్ అప్పుడు వెళ్ళి తనుజని నామినేట్ చేయాలనుకున్నాడు, అక్కడ కొంచెం ఇష్యూస్ వచ్చినాయి ఆ వీక్స్ లో. సో అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ సుమన్ గారు ఇమాన్యుయల్ అండ్ సంజనా గారి బాండ్స్ లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరు అమ్మ కొడుకులో ఉన్నా కూడా అప్పుడప్పుడు వాళ్ళకి తనకి ఈ అబ్బాయి సపోర్ట్ చేయడు, ఈ అబ్బాయి ఆమెకి సపోర్ట్ చేయరు. సో అక్కడ వాళ్ళకి కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఈ బాండ్ మాత్రం మీరు చూస్తే ఫస్ట్ నుంచి చూస్తే ఇంత ఇష్యూ రాలేదండి. ఒక్క చిన్న ఇష్యూ రాలేదు, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ లేదు. నిలబడిపోతారు సుమన్ గారు బర్నీ గారు సుమన్ గారికి నిలబడిపోతారు. ఏ టాస్క్ అయినా ఏ విషయమైనా అసలు జోడీ లాగా ఉంటారు అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ వీడియో అయితే. ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ వచ్చేసరికి ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఇమాన్యుయల్ వేసాడు. ఇమాన్యుయల్ కాకుండా ఇంకో చాలా మంది ఉన్నారని చెప్పాడు. సో మేబీ తనుజ అండ్ కళ్యాణ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీక్ లో వాళ్ళు ఫుల్ ఆన్ ఫన్ ఇచ్చారనమాట 4 members కలిసి. అంటే స్ట్రాటజీస్ వేయటం కానీ, డిస్కస్ చేసుకోవడం కానీ, వాళ్ళు ప్రతి ఒక్క టాస్క్ ని అనలైజ్ చేయడం కానీ, ఇవన్నీ వాళ్ళు నలుగురు కలిసి చేశారు. కాబట్టి వాళ్ళ బాండ్ చాలా బాగా అనిపించింది నలుగురిని చూడటానికి. నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ వచ్చేసరికి చెప్పాక బర్నీ గారు, వాళ్ళిద్దరికి ఆ రైవలరీ ఫస్ట్ నుంచి నడుస్తూనే ఉంది కాబట్టి మనం అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసరికి గ్రీన్ ఫ్లాగ్ ఆబ్వియస్లీ తనూజ. అండ్ అతను కూడా చెప్పాడు నాకు వీళ్ళందరూ జేమ్స్ అందరూ బాగుంటారని చెప్పేసి. చెప్పాక నలుగురు వాళ్ళు టాప్ 4 లాగా అందరూ కలిసి ఆడుతా వచ్చారనమాట ఈ వీక్ అంతా. చాలా బాగుంది చూడటానికి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ వేసి నాకు అది నచ్చలేదండి కళ్యాణ్ వేసింది. ఎందుకంటే ఎప్పుడో పాత ఇష్యూస్ అయ్యా, ఇంకా మళ్ళీ తవ్వి ఎన్నిసార్లు తవ్వుతారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకా అబ్బాయి సేఫ్ అన్నట్టు అనిపించింది నాకు కళ్యాణ్. విన్నర్ మెటీరియల్ అనే అతను ఇప్పుడు సేఫ్ ఆడితే నాకు చూడబుద్ది కాదు. అది కూడా లాస్ట్ వీక్ లో ఇలాంటి గేమ్ లో. అంటే ఫనీ టాస్క్ అవ్వచ్చు, బట్ స్టిల్ ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఖచ్చితంగా సంజనా గారి పేరు చెప్పొచ్చు. ఎందుకంటే సంజనా గారు ఇప్పటి వరకు కళ్యాణ్ని సపోర్ట్ చేసింది కానీ, అంటే కళ్యాణ్ వెళ్ళి సంజనా గారు సపోర్ట్ చేసింది ఏ పాయింట్ లేదు. అక్కడ సంజనా గారి పేరు ఎత్తొచ్చు, సుమన్ గారి పేరు ఎత్తొచ్చు, బర్నీ గారి పేరు ఎత్తొచ్చు, ఇంకెవరి పేరు ఎత్తొచ్చు. మళ్ళీ డెమోన్ పేరు ఎత్తి మళ్ళీ మా ఇద్దరికి అక్కడ కొన్ని ఇష్యూస్ అడిగింది సార్ లాస్ట్ కొన్ని వీక్స్ లో. అక్కడ నాకు డెమోన్ మీద ఉంది కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అని చెప్పేసి అంటాం అనేది నాకు ఎందుకో పాత విషయాలను తవ్వటం అవసరం అని చెప్పేసి ఒకటి అనిపించింది. రెండోదేమో సేఫ్ గేమ్ ఆడాడేమో అనిపించింది. ఎందుకు ఆడాడు సేఫ్ గేమ్ అని అంటున్నానంటే సంజనా గారు బర్నీ గారు లాస్ట్ టైం ఒకటి అంటారు, కళ్యాణ్ నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది, కళ్యాణ్ నువ్వు అసలు ఈ సీజన్ మొత్తం మీద మీరు నాకు సపోర్టే చేయలేదు, నువ్వు అసలు నాకు ఎక్కడ నిలబడింది కూడా లేదు అని చెప్పేసి బర్నీ గారు అంటారు, సంజనా గారు కూడా అంటారు కళ్యాణ్ని. సో ఆ విషయంలో ఏమైనా
కొంచెం ఆలోచించి అమ్మో వీళ్ళని ఎందుకు గెలుక్కోవటం అని వెళ్ళి డెమోన్కి వేసాడేమో అనిపించింది నాకు. బట్ ఇట్స్ ఇన్స్టెంట్ అనమాట, అదేమో అంత పెద్ద ఆలోచనట్టు కూడా అనిపించలేదు, ఫాస్ట్గా వేసాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ గ్రీన్ ఫ్లాగ్ వచ్చేసరికి సంజన గారు. ఇట్స్ ఆబ్వియస్ అగైన్, ఎందుకంటే సంజన గారు వేసారు కాబట్టి మళ్ళీ ఇమాన్యుయల్ వేయాలి కాబట్టి ఖచ్చితంగా వేసాడు అనిపించింది నాకు. లేదంటే నేను అనుకున్నాను కళ్యాణ్కి వేస్తాడేమో అనుకున్నాను, ఎందుకంటే కళ్యాణ్తో ఈ వీక్ చాలా చాలా అనలైజెస్ కానీ ఆ స్ట్రాటజీస్ కానీ ఆ కూర్చొని డిస్కస్ చేయడం కానీ చాలా చేశాడు అనమాట ఇమాన్యుయల్. సో మేబీ కళ్యాణ్కి వేస్తాడేమో అనుకున్నాను, బట్ స్టిల్ సంజన గారికి వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఎవరికి వేసాడు, బర్నీ గారికి వేసారు రెడ్ ఫ్లాగ్. దిస్ ఇస్ ఆల్సో షాకింగ్ అనమాట, బట్ షాకింగ్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి మళ్ళీ పడట్లేదు, బాండ్ అనేది అంత ఏమీ లేదు వాళ్ళకి. సో ఇట్స్ ఆబ్వియస్. అండ్ నెక్స్ట్ తనుజ గ్రీన్ ఫ్లాగ్ ఆబ్వియస్. కళ్యాణ్ అది అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సంజన గారు వేశారు. సంజన గారు తనుజ విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు గేమ్కి అర్థం కాలేదు, ఆడి క్లియర్గా నాగార్జున గారు చెప్పారు గేమ్ అర్థం కాకుండా ఎమోషన్ బట్టి వెళ్ళిందని. నేను నా రివ్యూ వీడియోస్ లో ఎగ్జాక్ట్ అదే చెప్పాను, ఆ గేమ్ లా చూడకుండా ఎమోషన్ గా చూస్తుంది, సో దట్స్ రీజన్ ఫెయిల్ అయిపోయింది, అసలు ముందు గేమ్ నుంచి అవుట్ అయిపోయింది అని చెప్పేసి సేమ్ ఎగ్జాక్ట్ చెప్పారు నాగార్జున గారు కూడా. ఆమె గేమ్ నుంచి పోయింది. ఇప్పుడు ఇమాన్యుయల్ ని తీయకూడదు అనుకుంటే ఇమాన్యుయల్ చెప్పింది వినాలి, చెప్పింది వినుంటే నీ పేరు వచ్చేది కాదు, ఇమాన్యుయల్ పేరు వచ్చేది కాదు, మధ్యలో ఇంకొకరు ఎవరో ఒకరు బలి అయ్యేవాళ్ళు. అది మీకు అనవసరం ఎవరు బలి అవుతారని చెప్పి, ఎందుకంటే మీరిద్దరు సేఫ్ ఉన్నారు కాబట్టి. దట్స్ ద ప్రైమరీ గోల్. ఫస్ట్ నేను సేఫ్గా ఉంటాం, తర్వాత నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సేఫ్గా ఉండటం అనేది. సో ఇక్కడ ఇదైతే ఎప్పుడైతే సంజన గారు తన పేరు మార్చుకొని డెమాన్ పేరు తీసేసి ఇమాన్యుయల్ పేరు చెప్పాడో, తనూజ ఎందుకు చెప్పింది అంటే సంజన గారి మీద ఉన్న ఈగోతో. లైక్ ఎట్లా అయిపోయిందంటే సంజన గారు తనుజ నామినేట్ చేసింది ఎప్పుడంటే ఆల్మోస్ట్ 11th వీక్ లోనో, అంటే ప్రీవియస్ వీక్ కాదు, ఆ ముందు ప్రీవియస్ వీక్ లో నామినేట్ చేసింది. రీజన్ ఏంటి అంటే నాకు అసలు రీజన్స్ ఏం లేదమ్మా, నాకు అసలు ఏం రీజన్స్ లేవు, నాకు నువ్వు ఒక స్ట్రాంగ్ కాంపిటేటర్వి, నాకు ఇమాన్యుయల్ కూడా స్ట్రాంగ్ కాంపిటేటర్ అన్న ఆ రోజు తప్పు అన్నమాట. అదే నాకు ఇమాన్యుయల్ కూడా స్ట్రాంగ్ కాంపిటేటరే, బట్ నేను ఇమాన్యుయల్ తీయాలనుకోవట్లేదు, నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది ఇమాన్యుయల్ తో, నాకు నీకు ఎమోషనల్ కనెక్ట్ లేదు, అందుకే నేను తీసేస్తున్నాను, నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసింది. ఇంకా అక్కడి నుంచి పెట్టేసుకుంది అనమాట తనూజ బ్రెయిన్ లో సంజన గారు కొంచెం అంటే ఈ బాండ్స్ అని గురించి, బాండ్స్ వల్ల ఇమాన్యుయల్ వేయలేదు నన్ను వేసింది అని ఒక నెగిటివ్ థింగ్ పెట్టేసుకుంది. ఇంకా అప్పటి నుంచి తనుజ టార్గెట్ చేసుకుంటూనే వస్తుంది సంజన గారిని ఏ విషయంలో. ఇదే మీరు కొన్ని పాత ఎపిసోడ్స్ అన్ని చూడండి, ఏ చిన్న ఇష్యూ వచ్చినా సంజన గారికి తనుజ గారికి ఇదే మాట్లాడింది తనుజ, నువ్వు నన్ను నామినేట్ చేసింది, నన్ను ఇమాన్యుయల్ నామినేట్ చేయలేదు, నువ్వు నన్ను నామినేట్ చేసి ఇమాన్యుయల్ నామినేట్ చేయాలి, ఇదే మాట్లాడుతుంది అనమాట. సో అది ఖచ్చితంగా బ్రెయిన్ లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇవాళ నాగార్జున గారితో ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ బలవుతాడు అని చెప్పేసి అంది, విచ్ ఈజ్ అసలు ఎంతలాగా మారిపోయిందంటే ఆ డైలాగు. ఎందుకంటే ఆ రోజు అందరితో డిస్కస్ చేసుకొని ఇమాన్యుయల్ నే తీసేయాలి, ఎందుకంటే ఇమాన్యుయల్ టాప్ లో ఉన్నాడు, ఇమాన్యుయల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసిందే ఆ అమ్మాయి. ఆ రోజు ఆ నలుగురు కూర్చొని, ఎవరు బర్నీ గారు, సుమన్ గారు, సంజన గారు అండ్ తనుజ నలుగురు కూర్చొని అక్కడ డిస్కస్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు వచ్చి ప్లస్ ఆ అమ్మాయి పేరు ఎత్తింది కూడా ఇమాన్యుయల్ పేరే, ఇమాన్యుయల్ తీసేయాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చి నాగార్జున గారితో సంజన గారు ఇమాన్యుయల్ పేరు డెమోన్ గారి పేరు తీసేసి ఇమాన్యుయల్ పేరు పెట్టాడు, నా ఫ్రెండ్ వెళ్ళిపోతాడండి, ఎలిమినేట్ అవుతాడండి అని చెప్పింది. నాకు షాక్ అనమాట. నీ ఫ్రెండ్ ఎలిమినేట్ చేయడానికి నువ్వు ప్లాన్లు వేసి, నీ ఫ్రెండ్ ఎలిమినేట్ చేయడానికే నువ్వు అన్ని స్కెచ్లు వేసింది, ఇప్పుడు సడన్ గా లైక్ సంజన గారు మార్చిందా, నేను ఎందుకు మార్చుకున్నాను అంటే నా ఫ్రెండ్ వెళ్ళిపోతాడు అనుకుని మార్చుకున్నాను అని చెప్పేసి అనేసరికి నాకు ఇంకా షాక్ అనమాట. తను ఫస్ట్ రీజన్ చెప్పేసి అంటే గప్చుపోయమంటే అయిపోయేది. అంటే ఫస్ట్ రీజన్ ఏమంది, నన్ను సంజన గారు నామినేట్ చేశారు ఆ టైంలో, సో ఇమాన్యుయల్ నామినేట్ చేయలేదు బాండ్ విషయంలో, అందుకని నేను ఇలా డెసిషన్ మార్చుకున్నాను అని చెప్పుంటే అయిపోయేది, సింపుల్. ఓకే ఈ అమ్మాయి మళ్ళీ పాతది తవ్వుకుంటుంది, అదే కంటిన్యూ చేస్తుంది అని అనుకోవచ్చు. సెకండ్ నేను ఆ రీజన్ వినేసరికి నేను షాక్ అనమాట, ఏంది ఇంతలా ఫ్లిప్ అయిపోయింది తను అనిపించింది నాకు. సో నాకైతే అస్సలు నచ్చలేదు అక్కడ తనుజ, చాలా చాలా రాంగ్, అంటే సిచ్యువేషన్ బట్టి మారిపోవడం అనేది. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అన్న లాస్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఆఫ్ కోర్స్ బర్నీ గారు, అండ్ రెడ్ ఫ్లాగ్ వచ్చేసరికి నాకు ఎవరు లేరు అని చెప్పాడు. అయ్యో సుమన్ అన్న నాకు అసలు పాపం అనిపించింది. సుమన్ అన్న ఎలిమినేట్ అయినప్పుడు కూడా, అంటే దీనికోసం ఎలిమినేట్ అవుతున్నారు, అంటే ఈ లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా ఆయన ఇంకా సేఫ్ గేమ్ ఆడతాం, నాకు ఇంకెవరు లేరు అంటే ఆ మంచితనం ఉంది, ఆయన చాలా చాలా మంచోడు, బట్ ఈ గేమ్ లో ఇంకా లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా ఇంకా ఈ మంచితనం అనేది పనికిరాదు. సో దట్స్ ద రీజన్, అంటే ఎలిమినేట్ అవడంలో తప్పు లేదనిపించింది. బట్ స్టిల్ వేయాలి కాబట్టి ఇంకా ఆయన బతులు ఆడుకొని నాగార్జున గారు ఎవరో ఒకరికి వేయరా బాబు అంటే పాపం వెళ్ళి ఇమాన్యుయల్కి వేసాడు అనమాట. ఇమాన్యుయల్ కూడా షాక్ లో ఉన్నాడు, నేను కూడా షాక్, ఇమాన్యుయల్ ఎందుకు వేసాడు అనుకున్నా, అంటే సంజన గారికి వేస్తారు అనుకున్నా, బట్ స్టిల్ ఇమాన్యుయల్కి వేసాడు.
నెక్స్ట్ స్మిత గారు వచ్చారు. నాకు తెలిసి ఇది కొంచెం సండేకి స్కిప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది స్మిత గారిది ఆ సాంగ్ అదంతా. ఎందుకంటే అది కొంచెం స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సాంగ్ అయితే చాలా బాగుంది. మస్క్ మస్క్ అది చీకట్లో అనేది రీమిక్స్ కొట్టారనమాట, ఐ మీన్ ర్యాప్ లాగా. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి, చూడండి యూట్యూబ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి రిగ్రెట్ టాస్క్. నేను రిగ్రెట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సుమరన్న రిగ్రెట్ టాస్క్ ఏంటంటే వీక్ 10 లో నిఖిల్ నామినేట్ చేయటం నాకు రిగ్రెట్ అనిపించింది. నాకు ఎంత పాపం అనిపిస్తుంది అంటే ఆయన చూస్తే నాకు, అరే ఎంత క్యూట్ గా ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారా అని చెప్పేసి. అంటే నిఖిల్ నామినేట్ అంటే ఆయన చాలా మంది నామినేట్ చేస్తూ వచ్చాడు, బట్ నామినేట్ చేసినప్పుడల్లా ఎవరు వెళ్ళిపోలే బయటికి. ఓన్లీ ఆ వీక్ లో మాత్రమే నిఖిల్ నామినేట్ చేసినప్పుడు నిఖిల్ వెళ్ళిపోయాడు అనమాట. సో నిఖిల్ నాకు చాలా బాగా క్లోజ్ గా ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ ముందు రోజు నైటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ముందు రోజు నైటేనా ఏదో ఒక కన్వర్సేషన్ చూసాను నేను లైవ్ లో. వాళ్ళు ఎలా కూర్చున్నారు అంటే, బయట సోఫా ఉంటది కదా, ఆ సోఫా మీద కూర్చొని అన్న నిఖిల్ అంటాడు అనమాట, అన్న ఫైనల్ గా అండి నువ్వు నేను నామినేట్ చేసుకున్నా, నన్ను నువ్వే నామినేట్ చేస్తున్నా, నాకు అర్థమైంది రేపు, బట్ స్టిల్ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న, మనందరం ఇలానే ఉండాలి, ఒక ఫ్యామిలీ మనం అని చెప్పేసి చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. నాకు చాలా బాగుంటది ఆ కన్వర్సేషన్. సో తర్వాత మళ్ళీ అమ్మని ఇద్దరు నామినేట్ చేసుకుంటారు అనమాట. వెళ్ళి నిఖిల్ సుమనన్న వచ్చి నిఖిల్ ని. సో దానికి ఫీల్ అయి ఉంటారు నాకు తెలిసి సుమనన్న. సో దట్స్ గుడ్ థింగ్. అండ్ నీ గేమ్ ఎక్కడ మారింది అంటే ఫ్యామిలీ వీక్ లో మారింది, నాకు కొంచెం మంచిగా అప్పటి నుంచి బాగా ఆడుతున్నాను అని చెప్పేసి అన్నారు. నాకేం అనిపించలేదు, అంటే సేమ్ అనిపించారు అనమాట, అంతేమీ డిఫరెన్స్ అనిపించలేదు. బట్ ఇక్కడ కొంచెం సేఫ్ ఆడాడు అక్కడ సుమనన్న. ఎట్లా అంటే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ గారు తనుజ కొంచెం దూరంగా ఉండు, తనుజ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తారు. ఆ సజెషన్ ని నాగార్జున గారికి చెప్పకుండా స్కిప్ కొట్టారు. నాగార్జున గారు ట్రై చేశారు బయటికి తీసుకుని రావడానికి, బట్ స్కిప్ చేసేసారు అనమాట. అదే సుమనలో వీక్నెస్, అది సేఫ్ గేమ్ అనేది ఇంకా వదలలేదు ఆయన్ని. సో బట్ స్టిల్ హీఈస్ అవుట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ వీక్ 7 అంది కాబట్టి వీక్ 6 అనమాట. వీక్ 6 బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం వల్ల ఫస్ట్ చెప్పిన రీజన్ నాకేం అంత ఎక్కలేదు, నాకు డిప్రెషన్కి వెళ్ళిపోయాను, అదే అయిపోయాను, నాకేం అంత ఎక్కలేదు. మెయిన్ రీజన్ వచ్చేసరికి నా వల్ల వెళ్ళిపోయారు, ఆ బాండ్స్ వల్ల వెళ్ళిపోయారు అనేది నాకు రిగ్రెట్ ఉన్నా అంటే అది చాలా మంచి రీజన్, చాలా చాలా మంచి రీజన్ రిగ్రెట్ అయిన వీక్ అనమాట. యాక్చువల్ 7th వీక్ అని చెప్పాలి, ఎందుకంటే 6th వీక్ లో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి 7th వీక్ లో ఈ రిగ్రెట్ అంతా, అంటే వచ్చిన వాళ్ళందరూ నీ వల్ల వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆ వీక్ అంతా అంటూ వచ్చారు కాబట్టి వీక్ 7 అనేది కరెక్ట్ నాకు తెలిసినంత వరకు, బర్నీ గారి ఎలిమినేషన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ వీక్ 6 మ్యాన్ హ్యాండ్లింగ్, ఇట్స్ పర్ఫెక్ట్ రిగ్రెట్ రీజన్ అనమాట అది. ఎందుకంటే ఆ వీక్ లో ఆయన ఎంత నెగిటివ్ అయ్యాడంటే అంత నెగిటివ్ అయ్యాడు, బట్ ఎంత నెగిటివ్ అయ్యాడో అంతే పాజిటివ్ వచ్చింది ఆ వీక్ లో ఆయనకి. అంటే ఆ వీక్ ముందంత వరకు రీతు డెమాన్ బాండ్ అనేది అంతగా ఎక్కువ సీరియస్ తీసుకునే వాళ్ళు కాదు జనాలు, బట్ ఎప్పుడైతే ఆ వీక్ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఇష్యూ వచ్చిందో, ఎప్పుడైతే మోకాల మీద కూర్చున్నాడో అప్పుడు ఆయన గ్రాఫ్ భయంకరంగా పెరిగింది డెమాన్ది. లైక్ వీళ్ళిద్దరిది రియల్ బాండ్ రా, వీళ్ళిద్దరిది చాలా ప్యూరెస్ట్ బాండ్ రా అని చెప్పేసి. సో ఆ ఒక్క వీక్ వల్లే రీతు ఇన్ని వీక్స్ వరకు సర్వైవ్ అయ్యకుండా వచ్చింది, ఎందుకంటే ఆ వీక్ లో అంతమంది ఫ్యాన్ బేస్ పెరిగారు అనమాట. అమ్మాయికి చాలా పెద్దగా గ్రాఫ్ పెరిగింది, అప్పుడు దాకా ఉన్న నెగిటివిటీ అంతా పోయింది రీతుకి కానీ డెమాన్కి కానీ. సో బట్ స్టిల్ తనకి అది మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కొంచెం, అంటే నాగార్జున గారి నుంచి గట్టి వార్నింగ్స్ వచ్చినాయి, డోర్ ఓపెన్ చేశారు వెళ్ళిపోవాలి అని చెప్పేసి, ఇంత పెద్దది అయింది కాబట్టి దట్స్ ద రిగ్రెట్ వీక్ అనమాట ఆయనకి. దట్స్ గుడ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కి వీక్ 7, ఇది కూడా మంచి రీజన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇమాన్యుయల్ కి గ్రాఫ్ పడిపోవటానికి మెయిన్ వీక్ అనమాట అది వీక్ 7th అనేది, స్లిప్ నామినేషన్స్. ఆ వీక్ కానీ ఇమాన్యుయల్ ఒక్కవేళ కళ్యాణ్కి స్లిప్ ఇవ్వకుండా తనే వెళ్ళి తనుజ నామినేట్ చేస్తుంటే, నేను చెప్తున్నా ఇప్పటికి కూడా టాప్ 1 ప్లేస్ లో ఉంటాడు ఇమాన్యుయల్, టాప్ 1 ప్లేస్. ఎప్పుడైతే అక్కడ స్లిప్ ఇవ్వకుండా అక్కడ కొంచెం తడబడ్డాడో ఇలా పడిపోయింది గ్రాఫ్ అంతా, అంటే సేఫ్ గేమ్ అని చెప్పేసి ఇంకా అన్ని వచ్చేసినాయి. అఫ్ కోర్స్ వస్తాయి కాబట్టి, ఎందుకంటే తనుజ నామినేట్ చేయాలని రీజన్ ఉంది మైండ్ లో, బట్ నామినేట్ చేయకపోవడం అనేది సేఫ్ గేమ్. సో దట్స్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ వీక్ ఇమాన్యుయల్ కి, బాగా చెప్పాడు. నెక్స్ట్ కళ్యాణ్కి కూడా వీక్ 7 సేమ్ అదే స్లిప్ నామినేషన్స్. నేను స్లిప్ తీసుకొని తనుజ నామినేట్ చేయాలని తీసుకొని కూడా నామినేట్ చేయకపోవడం, తన వీక్ అది కూడా కొంచెం నెగిటివ్ అయ్యాడు అనమాట కళ్యాణ్ అక్కడ కూడా. బట్ స్టిల్ అంత నెగిటివిటీ ఏం రాలేదు కళ్యాణ్కి. ఎట్లా అయిపోయిందంటే ఇది మర్చిపోయారు జనాలు, కళ్యాణ్ తీసుకొని నామినేట్ చేయలేదు అనే దాని గురించి కాకుండా, ఇమాన్యుయల్ తీసుకొని నామినేట్ ఇమాన్యుయల్ వెళ్ళి చేయాల్సింది కాకుండా వెళ్ళి కళ్యాణ్కి ఇచ్చాడు స్లిప్ అనేది ఎక్కువ హైలైట్ అయింది అనమాట. దానివల్ల ఇది ఎవరు పట్టించుకోలేదు కళ్యాణ్ది. సో అది కొంచెం డిజాల్వ్ అయిపోయింది, దానికి కొంచెం ప్లస్ పాయింట్ కళ్యాణ్కి, ఎందుకంటే అది ఎక్కువ పట్టించుకోలేదు కదా. ఒకవేళ అది ఎక్కువ పట్టించుకుంటే అది హైలైట్ అయ్యి ఉంటే అక్కడే కళ్యాణ్ గ్రాఫ్ కూడా పడిపోయేది కొంచెం, బట్ అంతకేం పడలేదు కళ్యాణ్ గ్రాఫ్ అక్కడ. నెక్స్ట్ ఇంకోటి కూడా అంటాడు, తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి. తనుజ షాక్ అనమాట, అరే అది రిగ్రెట్ ఏంటి రా అది అని చెప్పేసి.
సో వాళ్ళిద్దరు బాండ్ చాలా ప్యూరెస్ట్ బాండ్, అది మాత్రం మనం ఏం చేయలేం, చాలా మంచి బాండ్. నెక్స్ట్ బర్నీ గారికి వీక్ 5 ఇది కూడా మంచి చాలా చాలా మంచి రీజన్. శ్రీజ బెడ్ టాస్క్ ఆయన నెక్స్ట్ వీక్ బయటకు వెళ్ళిపోవడానికి ది బిగ్గెస్ట్ రీజన్ అనమాట. శ్రీజాని అలా బెడ్ నుంచి కింద పడేయటం అనేది చాలా చాలా పెద్ద రీజన్. సో దట్స్ రిగ్రెట్ వీక్. సంజన గారికి వీక్ 11th ఇది కూడా మంచి రీజనే. ఎందుకు అందరు మంచి అంటే వాళ్ళకి జరిగినవి వాళ్ళకి బాగా గుర్తుండిపోతాయి కాబట్టి. రీతు విషయంలో అక్కడ అమ్మాయిది అబ్బాయిది అదే డెమో ఉంది, ఆ రీతుది కొంచెం రాంగ్ గా పోర్ట్రే చేసినట్టు ఉంది. సో అక్కడ డోర్స్ ఓపెన్ చేసి నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి అసలు ఏడిచి గోల పెట్టి అసలు ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటే, ఆ వీక్ మీరు చూసుకుంటే ఆ ఎపిసోడ్ లో ఒక 50 minutes అంటే 25 minutes అంతా సంజన గారి గురించే ఉందన్నమాట. సో అంత దారుణమైన అంత స్ట్రెస్ తీసుకున్న వీక్ సంజన గారు. బట్ స్టిల్ సంజన గారికి ప్రతి వీక్ స్ట్రెస్, ఎందుకంటే ఆమెని ఏదో ఒక విధంగా కార్నర్ చేస్తూనే ఉంటారు ప్రతి వీక్. ఆమె కార్నర్ అవుతుంది, లేదంటే లేకపోతే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఆమె ప్రతి వీక్ ఏదో ఒకటి అవుతుంది సంజన గారి గురించి. ఈ వీక్ కూడా మళ్ళీ డెసిషన్ చేంజ్ చేయటం, అంటే డెమాన్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ చెప్పడం, తర్వాత ఇమాన్యుయల్ కి సంజన గారికి మాట్లాడితే పడటం ఏదో ఒకటి ఇష్యూ. సో ఆమెకి ప్రతి వీక్ ఏదో ఒకటి కొంచెం మెల్ట్ అవుతూనే వస్తుంది. బట్ తట్టుకొని ఇంత పేషెన్స్ తో ఆమె ఆడుతున్నాం అంటే చాలా హ్యాట్సప్ అని చెప్పాలి ఆమెకి. ఎందుకంటే ఎవరికైనా ఉండదు అంత పేషెన్సీ ఉండదు. ఇప్పుడు ఫ్రీ ఫ్లోయింగ్ గా మాట్లాడే ఒక వ్యక్తి మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకళ్ళు ఉండి వాళ్ళు ఫ్రీగా మాట్లాడుతూ ఉంటే అదొక వైబ్ ఉంటది. బట్ వాళ్ళ ఏజ్ వాళ్ళు ఇద్దరు వేరే ఒక వైబ్ లో ఉండి వాళ్ళిద్దరు ఒక ముగుడు పిల్లల్లాగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతాం. భరణి గారు, సుమన్ గారు, ఈ అమ్మాయిని ఒకటే తనుజగా ఎవరు సంజన గారిని ఈ పేరుతో సంజన గారిని ఒక్కడిని పక్కన కూర్చోబెడతాం. సో ఒక ఎలోన్ ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఈ వీక్ అంతా ఇమాన్యుయల్తో మాట్లాడలేదు, ఇంకా బాగా స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రెస్ ని తట్టుకొని ఉండటమే చాలా గ్రేట్ ఫస్ట్ ఆఫ్ సంజన గారికి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అన్న ఎలిమినేషన్. నేను చెప్తున్నా కదా, ఆయన ఏవి ఇస్ ద బెస్ట్ ఏవి ఇప్పుడు దాకా వేసిన వాళ్ళందరిలో బెస్టెస్ట్ ఏవి. టాస్క్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ కి ఫ్రెండ్షిప్, బాండ్ కి బాండ్, ఏడుపుకి ఏడుపు, అసలు ఎమోషన్ అన్ని A to Z ఆయన కలిసి ఉన్నాయి అనమాట. అంత లెంత్ ఏవి మళ్ళీ కూడా చాలా 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 బాగుంది ఆయన జర్నీ అయితే. సో రేపైతే బర్నీ గారు ఎలిమినేట్ అవుతున్నారు. టాప్ 5 వచ్చేసరికి కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, తనుజ పుట్టస్వామి అండ్ డెమాన్ పవన్, సంజన గల్రాని. దిస్ ఇస్ ద టాప్ 5 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సో మీ ఓట్ ఎవరికి, హూ ఇస్ ద రియల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పి కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.